బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయన్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 19వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో 2 రోజుల పాటు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 12% మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా నమోదవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా పడిన వర్షపాతం దాదాపుగా జూన్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతంగానే ఉంది. మంచిర్యాల జిల్లా కొద్దిగా మనకి లోటులోనే అంటే -20, నిజామాబాద్ నిన్నటి మనకి అతి భారీ వర్షపాతం నమోదవడం వల్ల కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. ఎల్లుండి నుండి రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాళ్లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపీడనం అనేది దక్షిణ ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్లయితే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఈ 2 రోజులు కూడా కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడ్డాయని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలిపారు అధికారులు. రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉరుములో మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బొగతా పరవళ్లు పర్యాటకులకి కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ నయాగరాగా పిలుచుకునే బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగతా జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి జలధారలు జాలువారుతూ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలి రావడంతో జలపాత ప్రాంగణం జనసంద్రంగా మారింది.